తెలంగాణ రాష్ట్రంలో బీసీలు బంద్కు పిలుపునిచ్చారు. వారికి జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు సందర్భంగా మేము ఎంతో నష్టపోతున్నామంటూ నిన్న జరిగినటువంటి తోపులాట కావచ్చు, హైకోర్టు దగ్గర ఉన్నటువంటి ఏదైతే విస్ఫోటనంలా జరిగేటువంటి బీసీల మధ్య, రెడ్డిల మధ్య, లేదంటే అడ్వకేట్స్ మధ్య జరిగినటువంటి ఒక బాంబు పేలులా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకంతా కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా కామారెడ్డి జిల్లాలో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మాట నిలబెట్టుకోకపోవడం ఒక గమనార్హమని చెప్తున్నారు. ఆర్కే కృష్ణయ్య ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు కావచ్చు, ప్రభుత్వ సంఘ నాయకులు కావచ్చు, లేదంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి బీసీ ఉద్యమకారులు కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు, ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెట్టుకుంటే బస్ డ్రైవర్ దాకా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనేలా తనకు అయితే పిలుపునివ్వడం అయితే జరిగింది. పిలుపునిచ్చిన తర్వాత ఇవాళ కంప్లీట్గా రాకపోకలు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్యకలాపాలు జరిగేటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో ఎంత నష్టపోతున్నాం అనేది ప్రభుత్వానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని చెప్పేసి కూడా తను పిలుపునివ్వడం అయితే జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ ఇన్ని రోజులు కాలయాపన చేసింది. వాదోపవాదాల మీద, చర్చల మీద జరపాల్సినటువంటి అవసరం లేదు. ఇటు గెజిట్ కావచ్చు, ఇటు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ ఇద్దరు ముఖ్య నేతలతో మీరు కోర్టులను ఆశ్రయించడం, ఆ యొక్క పార్టీ పెద్దలు వాళ్ళను బలోపేతం చేయడం, వాళ్ళకు అండగా ఉండడం, మనీ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వాళ్ళను ఎనుకుండి నడిపించినటువంటి నాయకులను మేము త్వరలోనే కనిపెడతాం. ఆ పార్టీ ఉన్నటువంటి నాయకులను, ఆ పార్టీని భూస్థాపితం చేస్తామంటూ కూడా అటు జాజుల శ్రీనివాసన్న కావచ్చు, లేదంటే ఆర్కే కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రతిసారి ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అదిగో ఇదిగో బీసీల రిజర్వేషన్, బీసీలకు 42% రిజర్వేషన్ కేవలం రాజకీయ పరంగా ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఫెయిల్ అయిందని కొంతమంది చెప్తున్నారు. కేవలం పార్టీ పరంగా కావచ్చు, లేదంటే పార్టీకి అనుగుణంగా ఓట్లు రాబట్టుకునేందుకు మాత్రమే బీసీలకు అన్యాయం చేస్తున్నారు, బీసీల వాదం ఎత్తుతున్నారు. లేకపోతే బీసీలకు నిజంగా రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం ఉంటే అక్కడ ఉన్నటువంటి పోరాటేటువంటి వ్యక్తులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళను పిలిపించి మాట్లాడి వాళ్ళతో కేసు విత్డ్రా చేసేందుకు కృషి ఎందుకు చేయట్లేదు, ముఖ్యమంత్రులతో సహా అక్కడ ముఖ్య నాయకులు ఎందుకు చేస్తలేరంటూ కూడా వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి. నిన్న హనుమంతరావు కావచ్చు, విహెచ్ రావు అక్కడ ఉన్నత న్యాయస్థానాలతో చర్చలు జరిగిన తర్వాత బయటికి వస్తున్నటువంటి న్యాయవాదులతో కూడా కొంచెం కొట్లాట జరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో కేవలం రాజకీయ పరంగా రిజర్వేషన్ ఇస్తామని ముందుకెళ్ళినటువంటి జీవో కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చినప్పటికీ ఎలక్షన్ కమిషన్ కూడా బ్రేకులేసే విధంగా జడ్జిమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు తెలంగాణ హైకోర్టు నేపథ్యంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనను జీవో నెంబర్ 9ని రద్దు చేస్తూ షెడ్యూల్ ప్రకారంగా ఎక్కడో పార్లమెంట్లో చేయాల్సినటువంటి ఏదైతే ఘటన, ఏదైతే సంగతి విషయం అంతా కూడా ముఖ్య నేతలకు తెలిసినా, మినిస్టర్లకు తెలిసినా కేవలం శాసనసభలో చట్టసభలో చేస్తే ఎంత దుర్మార్గం అంటూ ఇప్పుడు కనుక మనం ఒకవేళ చేస్తే బీసీలకు నిజంగా అన్యాయం జరిగిపోతుందంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ నాయకులు బీసీల కొరకే ఉంటారు. అప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క ఎన్నికల్లో సమాన వాటా కల్పించినటువంటి మమ్మల్ని బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ యొక్క జరిగిన నేపథ్యంలో బీసీల వాదాన్ని, బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. కాబట్టి ఈ యొక్క బంద్కు పిలుపునివ్వడం అయితే జరిగింది. నిజంగా రాకపోకలకు సంబంధించినటువంటి, లేదంటే ఇంకేమన్నా బలోపేతం చేస్తారా, బీసీల వాదాన్ని ఇంకా ఎలా గట్టిగా వినిపిస్తారు, అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, బీసీల కోసం పొట్లాడుతున్నటువంటి తీన్మార్ మల్లన్న కొత్తగా పార్టీ పెట్టి, లేదంటే ఇటు జాజుల శ్రీనివాస్ గారు కావచ్చు, లేదంటే ఆర్కే కృష్ణ కావచ్చు, మరి ముఖ్య నేతలతో వాళ్ళంతా కూడా సంఘటితమై బీసీల నాయకుల యొక్క బలోపేతం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ బంద్ ఉందో దానికి పిలుపునివ్వడం, ఇదంతా కూడా సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రవాణా కావచ్చు, లేదంటే షాపులు కావచ్చు, లేదంటే సరుకులకు సంబంధించినటువంటి అంతా కూడా అంతరాయం కలిగించేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.